హలో ఆల్, వెల్కమ్ టు సినీ కహాని. మనందరికి తెలుసు సినిమాల్లో రీమేక్స్ అనేవి జనరల్గా జరుగుతుంటాయి. రీమేక్ అంటే ఏంటి? ఒక లాంగ్వేజ్లో తీసిన ఒక సినిమాని ఇంకో లాంగ్వేజ్లో మళ్ళీ తీయడం కదా. కానీ ఒక లాంగ్వేజ్లో తీసిన ఒక సినిమాని ఇంకో లాంగ్వేజ్లో తీసేదాన్ని రీమేక్ అంటే, మరి రీమేక్ చేసిన సినిమాని మళ్ళీ చేసే దాన్ని ఏమంటారు? మీకు అర్థమైందా? ఇక్కడి నుంచి సినిమా తీశారు, అది ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడి నుంచి సినిమా తీశారు, మళ్ళీ అది ఇక్కడికే వచ్చింది. ఒకసారి క్లియర్గా చెప్పనా? 1967 మనం ఒకసారి వెనక్కి వెళ్దాం. 40 ఏళ్ల క్రితం 1967లో దైవ చయల్ అనే ఒక సినిమా వచ్చింది. అది అప్పట్లో ఒక సూపర్ స్టార్ అయిన మేజర్ సౌందర్ రాజన్ ఆయన తీశారు. అంటే ఒక చిన్న సైజ్ ఫారెస్ట్లో ఏనుగుల మధ్యన ఒక చక్కటి ఫారెస్ట్ రొమాంటిక్ ఫ్యామిలీ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. ఆ సినిమా తీశారు, సూపర్ హిట్ అయిపోయింది. మామూలు సూపర్ హిట్ కాదు. అది ఏ లెవెల్లో సూపర్ హిట్ అయిందంటే, అప్పట్లో సూపర్ స్టార్ ఆర్ అట్లీస్ట్ ఇండియాస్ ఫస్ట్ సూపర్ స్టార్ అని పేరుగాంచిన రాజేష్ ఖన్నా గారు చూసి ఈ సినిమా బాగుంటుంది, నేను కూడా చేస్తాను అన్నారట. అంతే. అదే 1967లో తమిళ్లో తీసిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ సినిమాని మళ్ళీ హాతీ మేరా సాతీ అన్న పేరుతో 1971లో హిందీలో తీశారు. ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ అయిపోయింది. ఏ లెవెల్లో హిట్ అయిపోయిందంటే, ఈ సినిమాని ఎంజీఆర్ గారు చూశారట. చూసి అరే ఈ సినిమా భలే ఉంది, ఇది నేను చేస్తానన్నారంట. అంతే. సో తమిళ్లోంచి హిందీకి వెళ్ళిన హాతీ మేరా సాతీ మళ్ళీ హాతీ మేరా సాతీ నుంచి తమిళ్లోకి వచ్చిందంట. ఈసారి ఆ సినిమా పేరు నల్ల నేరం. అది కూడా సూపర్ హిట్ అయిపోయిందట. సో తమిళ్లో మొదలై హిందీకి వెళ్ళి హిందీ నుంచి మళ్ళీ తమిళ్కి వచ్చి మళ్ళీ సూపర్ హిట్ అయిపోయిందట. ఇక ఇది ఏ లెవెల్లో వెళ్ళిపోయిందంటే, నేను పేరు చెప్పను కానీ ఈ ఎంజీఆర్ గారు తీసిన సినిమాని మళ్ళీ హిందీలో ఇంకొక సూపర్ స్టార్ పొడుగ్గా ఉంటారు, ఆయన ఈ సినిమాని తీశారు. మరి హిందీలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని పేరు చెప్పను కానీ ఇంకో ఆయన మళ్ళీ తమిళ్లో తీశారు. మీకు అర్థమవుతుందా? తమిళ్ టు హిందీ, హిందీ టు తమిళ్, తమిళ్ టు హిందీ, హిందీ టు తమిళ్, ఇలా ఆసిలేట్ అవుతూనే ఉందంట ఒకే సినిమా. అదే హాతీ మేరా సాతీ. అండ్ ఆఫ్ కోర్స్ ఇదంతా అయిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత రాణా గారు మళ్ళీ ఇంకొక సినిమా తీశారు ఎలిఫెంట్ బ్యాక్డ్రాప్లో. అండ్ ఆఫ్ కోర్స్ ఈ సినిమా పేరు హాతీ మేరా సాతీ, కానీ టైటిల్ హాతీ మేరా సాతీ. కానీ ఇప్పుడు ఈసారి తీసిన హాతీ మేరా సాతీకి అప్పట్లో తీసిన హాతీ మేరా సాతీకి సంబంధించిన కథ మాత్రం కంప్లీట్గా వేరు. అమ్మయ్యా, మీకు అర్థమైందా? మళ్ళీ చెప్పిన తమిళ్ టు హిందీ, హిందీ టు తమిళ్, తమిళ్ టు హిందీ అగైన్, హిందీ తమిళ్ టు ఓకే, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఐ విల్ టేక్ ఎ బ్రేక్. మీరు కూడా చూస్తుండండి సినీ కహాని.